వెల్కమ్ టు మీ ఇంటి వంట. సరికొత్త రుచుల సమాహారం మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీ ఇంటి వంటలో స్పెషల్ వంటకాలు మీరు నేర్చుకోబోతున్నారండి. స్పెషల్ వంటకాలు ఏంటో అనుకుంటున్నారా? మరి స్పెషల్ గెస్ట్ మన కోసం 2 రుచికరమైన వంటకాలతో రెడీగా ఉన్నారు. మరి ఆ గెస్ట్ ఎవరనుకుంటున్నారా? ఎన్నో సీరియల్స్ లో సెంటిమెంట్ పాత్రలు పోషించి మన గుండెలు పిండేసిన నటి మీనా గారు. మరి మీనా గారిని ఇన్వైట్ చేద్దామా? హాయ్ మీనా గారు. హాయ్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ ఒక విషయం చెప్పాలండి, మీరు కలిస్తే ఖచ్చితంగా చెప్పాలి అనుకున్నారు. అఫ్ కోర్స్ మీకు చాలా మంది చెప్పేసే ఉంటారు. కొంతమంది ఒక్కొక్క యాంగిల్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. సో మీకేంటంటే ఎలా చూసినా, ఏ యాంగిల్ చూసినా లయ, జూనియర్ లయ ఎంతమంది చెప్పుంటారు ఇలా మీకు? కలిసిన ప్రతి ఒక్కరు చెప్పారు కదా. సో ఇది కాంప్లిమెంటా లేకపోతే ఎలా తీసుకుంటారు? ఇది ఎలా అంటే ఓకే అంతే, కాంప్లిమెంట్ అని అనుకోను. దగ్గర రిలేషన్ ఉందా మీకు లయ గారికి? అస్సలు లేదు. లేదా? మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అంటే మిమ్మల్ని చూస్తే ఎగ్జాంపుల్ అని చెప్పి. నేను తనని ఫస్ట్ టైం కలిసింది కూడా ముగుడ్స్ పెళ్ళాన్స్ కి జడ్జిగా వచ్చారనమాట. సో అప్పుడే చూసాను నేను తనని. ఓకే, బాగుంది. మరి లయ గారు, సారీ మీనా గారు. ఓకే, మరి మీనా గారు వంటలు స్టార్ట్ చేద్దామా? మరి ఏ వంటతో వచ్చారు ఇవాళ? బాదం కోవా కేసరి. వావ్, స్వీట్ అన్నమాట. బాదం చాలా మంచిది, కోవా కూడా అందరూ ఇష్టంగా. కేసరి అంటే ఆల్ రౌండర్, అది డామినేట్ చేస్తుంది టేస్ట్ లో. మరి స్టార్ట్ చేద్దామంటారా? కావాల్సిన పదార్థాలు చెప్పండి. బొంబాయి రవ్వ, కోవా, పాలు, పంచదార, నెయ్యి, ఫుడ్ కలర్, బాదం పప్పు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. అయితే ముందుగా ఏం చేయాలి మనం? ఫస్ట్ పాన్ తీసుకొని బాదం పప్పు ఫ్రై చేసుకుందాం. ఓకే, కొంచెం నెయ్యి వేసుకొని సో మనం ఈ నేతిలో ఫ్రై చేసుకోవాలి బాదం. అండ్ మీరు ఫస్ట్ టైం చేసిన వంట గుర్తుందా? ఎవరు హెల్ప్ లేకుండా? ఏంటంటే హెల్ప్ అంటే మమ్మీ చేస్తున్నప్పుడు చూసేదాన్ని. మీ ఓన్ గా ఎవరు హెల్ప్ లేకుండా ఎవరికో సర్ప్రైజ్ చేయాలి అన్నట్టు చేసిన వంట ఏదైనా ఉందా? ఫస్ట్ నేను ఉప్మా చేశాను. ఓకే, ఉప్మా అయితే ఓకే, టేస్ట్ పర్లేదు కానీ తెలియక తాలింపుతో పాటు పసుపు కూడా వేసేసాను. కలర్ఫుల్ గా ఉంది ఏంటి ఉప్మా అనుకున్నట్టు. మా అన్నయ్య వాళ్ళందరూ అదే ఎక్కిచ్చారు. బాగుంది. మీరు ఏది బాగా తింటారు, స్వీటా హాటా? నేను హాటే తింటాను. హాట్ తింటాను. యాక్చువల్గా బేసికల్ గా ఇప్పుడు మీనా అంటే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే, మీనా అంటే చాలా కామ్ గోయింగ్ పర్సన్, చాలా అల్లరి పిల్ల, తను ఉంటే టైం పాస్ అవుతుంది, ఇలా అలా ఉంటాయి కదా. సో మీనా అంటే ఏది? ఇంట్లో ఉంటే బాగా గొడవగా ఉంటాను, బట్ షూటింగ్స్ దగ్గర మాత్రం చాలా సైలెంట్ గా ఉంటాను. పని వర్క్ పులి, వీధిలో పిల్లి అన్నమాట. అంతేనా? పులి కాదు కానీ ఇంట్లో చాలా అల్లరిగా కొంచెం సందడిగా ఉంటాను. ఓకే, బయటకు వస్తే ఓకే అట్మాస్ఫియర్ కొంచెం అలవాటు పడే వరకు సైలెంట్ గానే ఉంటాను. తర్వాత అలవాటు పడితే ఇంట్లో ఉన్నట్టే ఉంటాను. అండ్ చిన్నప్పుడు మీరు ఎప్పుడన్నా సరే స్కూల్ కి బంక్ కొట్టి చక్కగా ఇంట్లో తెలియకుండా మూవీస్ కన్నీ? అంటే నాకు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు నేను ఒకటే స్కూల్లో చదివామన్నమాట. నాకు అవకాశం ఎక్కడ రాలేదు. సో ఫ్రై అయిపోయింది. తీసేద్దాం. మీకు అనిపించింది మీ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తున్నప్పుడు? ఎక్కువగా ఇలాంటి కాలేజ్ లో జరుగుతూ ఉంటాయి. కాలేజ్ లో, స్కూల్ డేస్ లో అంతగా ఎప్పుడు జరగలేదు. సో అదే మళ్ళీ రవ్వ వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో మనకి ఈ నెయ్యిలో చేసేసుకుంటే సరిపోతుంది. అంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ నేతిలో ఫ్రై అయితే. అవును. మీరు బాగా ఇష్టపడి చేసే వంట ఏదైనా ఉందా? బాగా ఇష్టపడేవంటే నేను చైనీస్ ఫుడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. చేస్తాను. తినడానికి కూడా అవే ఇష్టం. అవే ఇష్టమా? మీరు ఎంతమంది అన్నయ్య? నాకు 2 అన్నయ్యలు ఉన్నారు, నేను. ఓకే, 2 అన్నయ్యల చెల్లెలు. ఎంత గారాబమో. మా అన్నయ్య వాళ్ళు కూడా ఇప్పుడు కూడా నన్ను అమ్ముడు అనే పిలుస్తారు, పేరు పెట్టి తక్కువ. ఇది ఫ్రై అయిపోయింది. ఓకే, తీసేద్దాం. అయితే ఇప్పుడు ఫ్రెష్ పాన్ పెట్టుకొని 1 కప్పు పాలకి 1 కప్పు వాటర్. 1 కప్పు వాటర్. ఇది బాగా మరిగాక రవ్వ ఇందులో వేసి కొంచెం మనం హైలో పెట్టుకుందాం. అయితే మరగాలి కాబట్టి. ఇది మనం కాచి చల్లార్చుకున్న పాలు కదా? ఆల్రెడీ కాచి చల్లార్చింది. అండ్ మీ అన్నయ్యలు కూడా చాలా గారాబం చేస్తారు, చాలా ముద్దుగా పెరిగారు. అండ్ మరి మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆర్టిస్ట్ కదా, అంటే ఆర్టిస్ట్ గా కన్నా ముందు నేను యాంకరింగ్ చేశాను. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా సాంస్క్రిట్ లెక్చరు ఒక దాంట్లో పనిచేసేవాళ్ళు అనమాట, ఒక టెలివిజన్ దాంట్లో. సో ఆయన క్లాస్కి వచ్చినప్పుడు ప్రాపర్ గుంటూరు, బట్ హైదరాబాద్ వచ్చాను అనమాట.
అంటే మీరు స్టడీస్ అంతా కూడా హైదరాబాద్ లో? లేదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు గుంటూరులోనే జరిగింది, తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ టైం మీరు యాంకరింగ్ చేసిన ప్రోగ్రామ్ ఒకసారి ఎలా చేశారు, ఒకసారి మాకు చేసి చూపించండి. ఫస్ట్ టైం యాంకరింగ్ చేసింది ఒక సినీ రంజని అని ప్రోగ్రాము. అవి లెటర్స్ వస్తూ ఉంటాయి దగ్గర నుంచి, ఏవో సీన్స్ అడుగుతూ ఉంటారు అనమాట, మూవీ సీన్స్. నాకు కావాల్సింది శ్రీమ టపాకాయలోని హీరో మా నాన్న చిరంజీవి, ఇలా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెనుకుండి అబ్బా అబ్బా అంటూ ఉంటారు కదా, ఆ సీన్ కావాలి నాకు. ఓకే ఓకే. సో విజయవాడ నుంచి మాధురి గారు కోరుతున్నారు శ్రీమ టపాకాయ సీన్ సినిమాలోంచి ఏం సీన్ అన్నారు. సో అలాగే ఉంటుంది, లైవ్ ఏం కాదు, అంటే లెటర్స్ ఉంటాయి, లెటర్స్ చదివి లాస్ట్. ఎలా అనిపించింది ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు? సో అప్పటి మీనాకి ఇప్పుడు మీనాకి డిఫరెన్స్ అలా చెప్తారు. ఇక్కడ పాలు పొంగుతున్నట్టు రవ్వ వేసుకుని రవ్వ వేసేద్దాం. ఓకే, సో కలుపుతూ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఉండలు కట్టేస్తే బాగు కాబట్టి. సో ఇది కొంచెం ఉడికిన తర్వాత పంచదార వేసేయాలి. పంచదార వేసాక కొంచెం లిక్విడ్ గా వస్తుంది కాబట్టి అది సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత కోవా వేసుకోవాలి. ఓకే. ఇన్ని రకాల వంటలు చూస్తూ ఉంటావు కదా, నీ ఫేవరెట్ వంట ఏంటి? నాకు మెయిన్ ఏంటంటే చికెన్ తో చేసిన ఏ వంట అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నేనే టేస్ట్ చూస్తాను కాబట్టి బాగుంటే నేను తినేస్తాను, బాగాలేదు అనడానికి అసలు ఛాన్స్ లేదు అనమాట. ఇంటికెళ్ళి చేసి పెడుతుంటావా? అంత లేదు, ఇంటికెళ్ళి చేసేది ఉండదు, ఇక్కడ చేసి పెడితే హ్యాపీగా తిని పెడతా. అంతేనా? సరే మరి మీ గురించి చెప్పండి. ఏం చెప్పను? అదే అప్పటి మీనాకి ఇప్పుడు మీనాకి కెమెరా ముందు ఫియర్ అది ఎలా ఉంది? మీనాకి ఎలా చూసినా గానీ నాకు అనిపిస్తా ఉంటుంది చేంజ్. నాకు యాంకరింగ్ చేసినప్పుడు ఎప్పుడు అంత నాకు ఇబ్బంది అనిపించలేదు, కానీ ఫస్ట్ టైం కానీ శ్రవంతి సీరియల్ చేసేటప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడేదాన్ని, చాలా బాగా అనిపించేది. అది కొంచెం మరిగిన తర్వాత మనం నెయ్యి వేసేది. సో ఫుడ్ కలర్ లో కొంచెం వాటర్ వేసి కలర్ కోసం కొంచెం వాటర్ చాలు కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, మంచి కలర్ వస్తుంది, మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. సో అది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా బాదం పప్పు, ఇవి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. దీనిపైన ఓకే. సో రెడీ అయిపోయింది కదా బాదం, అలాగే కోవా కేసరి. చూసారు కదా, యమ్మీ బాదం కోవా కేసరి రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బాదం కోవా కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, కోవా, పాలు, పంచదార, బాదం పప్పు, నెయ్యి, ఫుడ్ కలర్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక బాదం పప్పు ముక్కలు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్ లో 1 కప్పు రవ్వ వేసి వేయించాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, 1 కప్పు వాటర్ పోసి అది మరిగాక వేయించిన రవ్వ, 1 కప్పు పంచదార, కోవా వేసి ఉండలు లేకుండా కలుపుకొని చిటికెడు ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి ముందుగా వేయించిన బాదం పప్పు ముక్కలను వేసి కలిపి ప్లేట్లోకి తీసుకుని బాదం పప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బాదం కోవా కేసరి రెడీ.